హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, వీటి ధరలు భారీగా తగ్గింపు, గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. వంట నూనె ధరలు తగ్గబోతున్నాయి. అయితే వీటి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది ఏంటనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. విదేశీ మార్కెట్లలో నూనె గింజల ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లలో పలు రకాల నూనె గింజల ధరలు తగ్గిపోయాయి. శుక్రవారం దేశీయ మార్కెట్లలో దాదాపు అన్ని నూనె గింజల ధరలు పెరిగాయి. కానీ వీటి పంట ఉత్పత్తులు మాత్రం కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు అమ్ముడవుతున్నాయి. దిగుమతిదారులు దిగుమతి చేసుకున్న సోయాబీన్ డీగమ్ ఆయిల్ను దిగుమతి ఖర్చు కంటే 4 నుంచి 5% తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇది నిధుల సమస్యల కారణంగా జరుగుతుందని చెబుతున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాలుకు 4,892గా ఉంది. కానీ స్పాట్ మార్కెట్లో ఈ ధర 15 నుండి 18% తక్కువగా, అంటే క్వింటాలుకు దాదాపు 4,000కు సేల్ చేస్తున్నారు. మరోవైపు పొద్దుతిరుగుడు పంట ఎంఎస్పి కంటే 20% తక్కువ ధరకు అమ్ముడవుతుంది. వేరుశనగ పంట కూడా ఎంఎస్పి కంటే 22 లేదా 23% తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు. అయితే ఆవాల విషయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మార్కెట్ డిమాండ్ సరఫరా నియమం ప్రకారం ఈ వ్యాపారం కొనసాగుతుందని అంటున్నారు. అయితే నూనె గింజల ధరలు తగ్గడం వల్ల మొదటి దశలోనే నూనె ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు మార్కెట్లో కొనుగోలు, అమ్మకాల డిమాండ్ ఆధారంగా ఈ ధరలపై ప్రభావం ఉంటుంది. దిగుమతుల ద్వారా వచ్చే నూనె సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో మాత్రం వీటి సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.